జొన్న బన్ను దోస. ఏంటి వెరైటీగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, జొన్న రవ్వను ఉపయోగించి ఒక దోసలాగా వేయబోతున్నా అనమాట. చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న బన్ను దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్న రవ్వ 1 కప్పు, సూజీ రవ్వ 1/2 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 1/2 కప్పు, వంట సోడా చిటికెడు. జొన్న బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకి చూడ్డానికి మీకు ఇన్ని పదార్థాలు అనిపిస్తుందండి, ఏం లేదండి. ఇక్కడ మనకు జొన్న రవ్వ మాత్రమే నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇదిగోండి ఇది. తర్వాత మిగతా ఇవన్నీ కూడా నార్మల్గా మన ఇంట్లో పోపు సామానే అని చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలి అంటే. అయితే ఈరోజు మనము జొన్న బన్ను దోశ అని చెప్పాం. జొన్నల గురించి మాట్లాడుకోవాలి. జొన్నలు అనేది ఎక్కువగా ఎందుకు తింటారు అంటే, ఒకటి వెయిట్ రిడక్షన్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా ఎక్కువగా తింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. ఎందుకంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇంకో విషయం చెప్పనా అండి, ఇందులో విటమిన్ బి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సో బి కాంప్లెక్స్ టాబ్లెట్లు అవి ఎక్కువగా వేసుకునే వాళ్ళు, బి కావాలి అనుకునే వాళ్ళు కూడా జొన్న అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఇది మనకి నర్వ్స్కి సంబంధించి కూడా చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. సో నర్వ్స్ ఇబ్బందులు ఎవరికైనా ఎదురైతే కనుక రకరకాల మల్టీవిటమిన్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకు చక్కగా ఈ జొన్న పిండో జొన్న రవ్వనో వాట్ ఎవర్, అంటే జొన్నకి సంబంధించి ఏది తీసుకున్నా కూడా నర్వ్స్ అనేవి చాలా బాగా స్ట్రెంథెన్ అవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకు ఇమ్యూనిటీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. మరిన్ని చక్కటి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మన జొన్న రవ్వలో మరి దాని కాంబినేషన్లో ఈరోజు మనం కాస్త బొంబాయి రవ్వ అలా మనం ఇన్స్టెంట్గా ఒక దోశ తయారు చేసుకోబోతున్నాం. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే మనకు ఉదయం లేచిన తర్వాత మనకి ఏ టిఫిన్ చేయాలో అర్థం కాలేదనుకోండి, ఒక్క ½ అన్ అవర్ ముందు జొన్న రవ్వ నానబెట్టేసుకోండి. జొన్న రవ్వ మన ఇంట్లో ఉండాలి ముందుగా. దాన్ని నానబెట్టేసుకుంటే హాయిగా తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇలా, మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీకు ఏ టిఫిన్ దొరకలేదు చేసుకోవడానికి, అంటే మీకేం తోచలేదు, మీరు ఏదో ఒకటి తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక అర్ధగంట పాటు జొన్న రవ్వను నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వను ముందుగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఓకే, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కాస్త బొంబాయి రవ్వ, ఒక 2 నుంచి 2.5 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ. ఆ తర్వాత ఇందులో కాస్త పుల్లటి పెరుగు, ముందు రోజు రాత్రి మనకి మిగిలిపోయినటువంటి పెరుగు ఉంటుంది కదా, సో అది ఖచ్చితంగా మనకి కొంచెం పులుపు ఎక్కుతుంది కాబట్టి పుల్లటి పెరుగు వేసుకొని, కొంచెం ఉప్పు వేసేసుకొని, కాస్త వరిపిండి వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే ఏం లేదండి, నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేయాలి. రవ్వ నానబెట్టాలి అర్ధగంట, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలంటే ఎంత నానబెడితే మన ఇన్స్టెంట్ దోశ కాబట్టి అంత చక్కగా వస్తుందన్నమాట. ఇది ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే మరీ వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మరీ లూజ్గా అలా కాకుండా ఇడ్లీకి దోశకి మధ్యలో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా మనం నీళ్లు పోసుకోవాలి. ఇది నానుతుండండి, దగ్గర పడుతుంది, రవ్వ బాగా నీళ్లు పీల్చుకుంటుంది కాబట్టి. నేను ఇలా పోసి పెట్టాను. ఇది మీకు ఒక 10 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంత జారుగా బేసిక్గా మనం తయారు చేసుకోము, కానీ ఇది మనకు రవ్వ కాబట్టి నీళ్లు తీసుకుంటుంది కాబట్టి బాగా ఇది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుందాం. మనము రవ్వ ఇడ్లీ తయారు చేసుకుంటాం కదండి, అంటే ఒక పిండి రెడీ చేసుకుని దానికి పోపు వేసుకుంటూ ఉంటాం. అలాగే ఇది కూడా అదే విధంగా మనం పిండి తయారు చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు అది నానాలి. ఈ లోపు దానికి మనం పోపు తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పోపులోనే, దీంట్లో వేసేటువంటి ఈ పోపులోనే మెయిన్ రుచి అన్నమాట. ఓకే, ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇక మనము పోపులోకి వెళ్ళిపోవచ్చండి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర,
ఇవి కొంచెం మనకు వేగుతూ ఉండగా ఇందులో ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. అంటే ఇవన్నీ మనం వేయించుకొని అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత మినప్పప్పు. ఇంకా పోపులో భాగంగా ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా ఏవేవి ఉంటాయో. సాధారణంగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు. ఇవన్నీ ఒకసారి వేయించుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే కూడా ఉల్లిపాయ ముక్కలు మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాబేజ్ తురుము. ఉల్లిపాయలకు బదులుగా ఒక రకంగా మనం క్యాబేజ్ తురుము వేస్తున్నాము అని చెప్పొచ్చు. అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఏదో ఒక వెజిటబుల్ని కూడా మనము వేసినట్టుగా ఉంటుంది కాబట్టి చక్కగా క్యాబేజ్ తురుము కూడా వేసేసుకున్నాం. మనము ఇందులో ఉప్పు వేసుకున్నాము. ఇందులో కూడా కొంచెం అంటే ఆ పోపుకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ లైట్గా అలా వేసుకుంటే చాలండి. పోపు కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మన పిండి ఎలా ఉందో మనం చూద్దాం. చూసారా మనకు కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనము సోడా వేసుకుందాం. అంటే ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం వంట సోడా వేసుకుందాము. ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పోపు ఏదైతే ఉందో అది ఈ పిండిలో మిక్స్ చేసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. చక్కగా క్యాబేజ్ తురుము అన్నీ వేసాం కదా, సో మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా చక్కగా పోపుని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అసలు సిసలు రూపం వచ్చిందనమాట. దీనికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. పోపు కూడా వేసేసుకున్నాము. ఇక పిండి మనకు రెడీగా ఉందన్నమాట బన్ను దోశ తయారు చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనము ఈ బాండి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి నేను దీంట్లో తయారు చేయబోతున్నాను అనమాట. అంటే ఇది చెప్పాను కదండి, ఇలా మనకు లావుగా వేస్తాము, చాలా ఇలా వస్తుందని చెప్పి. సో అందుకు ఈ పెనంలో తీసుకున్నాను. అంటే మన దగ్గర ఏదైనా చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా, సో వాటిలలో ఇది వేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను పక్కన. ఇందులో నూనె కూడా మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనము తిప్పుకోవడానికి చాలా మనకు అనువుగా రావాలి కాబట్టి. ముందుగానే ఇందులో నూనె కాస్త అంటే 1.5 స్పూన్ దాకా వేస్తున్నాం. ఇలా ఒకసారి వీటంతా కూడా గ్రీజింగ్ చేసుకున్నాం. ఈ పెనం చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది. సారీ, పెనం కూడా మనకు వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనము తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పిండిని ఒక్కసారి ఇలా గరిటెతో కలుపుకుందాం. కలుపుకొని ఇలా వేడెక్కినటువంటి ప్యాన్లో చక్కగా ఒక గరిట నిండా వేద్దాం. ప్రస్తుతానికి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా లావుగా వేసుకోవాలన్నమాట. ఇది చాలా సిమ్లో పెట్టుకొని మూత కూడా పెట్టి మనం దీన్ని చక్కగా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది మనకేమీ పలచగా లేదు, ఇలా అటు ఇటు వేపడానికి. ఇది చాలా మనకు లావుగా వేసాం కాబట్టి లోపల ఎక్కడా కూడా పచ్చదనం లేకుండా ఉండడానికి మనం మూత పెట్టి దీన్ని చక్కగా
ఒక రకంగా చెప్పాలంటే ఆవిరిలో ఉడికించుకోవాలని చెప్పొచ్చండి. జొన్న బన్ను దోశ వేసేసుకున్నాము. అసలు ఎంత కరకరలాడుతూ భలే వచ్చిందో. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. నేను మీకు తిప్పింది కూడా చూపించాను ఎలా లోపల కాలిందనేది. చక్కగా మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇటువైపు కూడా మనకి చక్కగా కాలింది. చక్కగా కరకరలాడుతూ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నట్టుంది. కరకరలాడుతూ భలే ఉంది. అంటే మనకి జొన్న రవ్వ కదండి, చాలా చాలా బాగుంటుంది. అంటే మంచి కరకరలాడుతూ ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. ఇలా చాలా సులభంగా ఆరోగ్యకరమైన జొన్న బన్ను దోశ మీ అందరి కోసం తయారు చేసేసాను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్న రవ్వ 1 కప్పు, సూజీ రవ్వ 1/2 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 1/2 కప్పు, వంట సోడా చిటికెడు. జొన్న బన్ను దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న జొన్న రవ్వ, బొంబాయి రవ్వ, కాస్త పెరుగు, ఉప్పు, వరిపిండి వేసి ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కొంచెం వంట సోడా, కొంచెం కొత్తిమీర వేసి దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లికాడలు, క్యాబేజ్ తురుము, కొంచెం ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమంలో ఈ పోపును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న బన్ను దోశ రెడీ.